హాయ్ అండి. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాణీ పెట్టి ఆ బాణీలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కోసి దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా మగ్గాలంటే తొందరగా మగ్గాలంటే పసుపు సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ చేయండి ప్లీజ్ అండి. సరే, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. ఇప్పుడు మనం తెచ్చుకున్న మటన్ని కడిగి శుభ్రం చేసి దీంట్లో వేయడమే. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా అండి మటన్ అనేది. మీరు ఎంత టేస్ట్ మీరు తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కొద్దిగా పసుపు, సాల్ట్ అప్పుడే వేయకూడదు, లాస్ట్లో వేయాలి. ముక్క అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి పసుపు. నెక్స్ట్ మీరు తినే కారం బట్టి నేను 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు తినే కారం బట్టి మీరు వేసుకోవాలి కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి బాగా కలుపుకొని దాంట్లో వాటర్ వేసుకుని కొంచెం 5 మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ వేయడం వల్ల మొక్కకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అంతా పడుతుంది. దాంట్లోనే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి. కుక్కర్ అయితే కుక్కర్ పెట్టేసుకోవచ్చండి. 15 విజిల్స్ వచ్చేదాకా మనం దాన్ని కుక్కర్ని ఉంచుకోవాలి, స్టవ్ మీద ఉంచుకోవాలి. లేకపోతే ఏదైనా చిన్న బాణీలో చేసుకుంటే కనుక బాగా మగ్గేదాకా ముక్కను పట్టుకున్నప్పుడు విడిపోయేంత వరకు దాన్ని మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇలా చేస్తే కనుక మటన్ కర్రీ తొందరగా ఉడికిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా తొందరగా చేయగలుగుతారండి ఈ మెథడ్లో ఫాలో అయితే కనుక. నేను ఈ మెథడే ఫాలో అవుతాను. ఎంతమంది ఈ మెథడ్ ఫాలో అవుతారో ప్లీజ్ కామెంట్ చేయండి. అంతే, ఇదిగో చూసారా, కుక్కర్ తీసిన తర్వాత వాటర్ అనేది పైకి వచ్చేసి మటన్ అనేది ఉడికిపోయిందండి. దీనప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా ఉడికిస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన మటన్ కర్రీ రెడీ. మీకు ఈ మటన్ కర్రీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.